స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. రాడికల్ ఫెయిత్ అనే ఆలోచన మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము లూకా సువార్త 8వ అధ్యాయము 48వ వచనము. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గల దానివై పొమ్మని ఆమెతో చెప్పెను. మనము ఏదైనా అనారోగ్యమునకు లోనైనప్పుడు వైద్యుల యొద్దకు వెళ్తాం. అయితే ఆ వైద్యుడు మనలను సరైన రీతిగా పరీక్షించి తాకి మనకు వైద్యం చేయాలని ఆశపడతాం. మనం వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని పరీక్షించకుండా, సరి అయిన రీతిగా మాట్లాడకుండా, మన చేతిని శరీరాన్ని తాకకుండా వైద్యం చేస్తే మనకు అసలు వైద్యము చేసినట్లే ఉండదు. వైద్యము తీసుకున్నామనే నెమ్మది కూడా ఉండదు. చదివిన లేఖనమునందు రక్తస్రావము కలిగిన స్త్రీ, ఆ బలహీనతతో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి స్త్రీ స్వస్థత పొందాలని ఎంతోమంది వైద్యులను సంప్రదించినట్లు మనము గమనిస్తాం. ఎంతోమంది వైద్యులను సంప్రదించిన ఆమె యొక్క అనారోగ్యము తగ్గలేదు. ఎన్నో పర్యాయాలు తన జీవితంలో అపజయములను, విపరీతమైన ఖర్చులను, బాధలను అనుభవించుచు వచ్చింది. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలను, అడ్డంకులను, బలహీనతలను, కన్నీళ్లను, అనానుకూల పరిస్థితులను అనుభవించిన ఆమెలో గొప్ప విశ్వాసము మాత్రము చెక్కు చెదరకుండా ఉండినట్లు మనము గమనిస్తాం. బహుశా ఎన్నో పర్యాయాలు యేసు ప్రభుల వారి కొరకు, ఆయన జరిగించిన అద్భుత ఆశ్చర్య కార్యముల కొరకు, స్వస్థతల కొరకు బహుశా ఆమె విని ఉండవచ్చు. యేసు ప్రభుల వారినందు విశ్వాసముంచి ఎంతోమంది స్వస్థతలను పొందినారు. సువార్తలలో మనం గమనిస్తాం, చాలామంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన వారి మీద చేతులుంచి తాకి స్వస్థపరిచినట్లు మనము గమనిస్తాం. అయితే ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క విశ్వాసాన్ని చూడండి. ఈమె తీవ్రమైనటువంటి విశ్వాసాన్ని, రాడికల్ ఫెయిత్ని తన జీవితంలో కలిగి ఉన్నట్లు మనము అర్థము చేసుకోవచ్చు. అయితే ఆమె యేసు ప్రభుల వారి యొక్క వస్త్రములను తాకితే చాలు నాకు స్వస్థత కలుగుతుందని విశ్వసించినది. ప్రభుల వారు స్వస్థపరిచే శక్తి కలిగినారు గనుక ఆయన మార్గము వెంట వెళ్తూ ఉన్న సందర్భంలో ఆయన చుట్టూ అనేకులు కూడి ఉన్న వేళ ఎవరికీ తెలియకుండా యేసు ప్రభుల వారి వస్త్రములను ఆమె తాకినట్లుగా మనము గమనిస్తాం. ఎప్పుడైతే యేసు ప్రభుల వారి వస్త్రములను ఆమె తాకిందో ఆమెలో ఉన్న అనారోగ్యము తొలగిపోయి ఆమె స్వస్థతను అనుభవించినట్లు
మనము గమనిస్తాం. యేసు ప్రభుల వారు దగ్గర ఎంతోమంది స్వస్థతను అనుభవించినారు. వారందరికంటే గొప్పదైన అమితమైన విశ్వాసాన్ని ఈ స్త్రీ జీవితంలో మనము గమనించగలం. స్నేహితులారా, మన జీవితంలో కూడా ఆశ్చర్య కార్యములను, అద్భుత కార్యములను, ఊహించని స్వస్థత కార్యములను మనము అనుభవించి ఎన్ని అపజయముల నుండైనా, అనానుకూల పరిస్థితుల నుండైనా, బలహీనతల నుండైనా బయటకు రావాలి అంటే ఈ స్త్రీలాగా ప్రభు మీద మనము అమితమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రభువు పలికినాడు, ఎవరు నన్ను తాకినారని. ప్రభువు ఆ రీతిగా అడిగినప్పుడు ఆ స్త్రీ ప్రభు ఎదుటకు వచ్చి నిలువబడింది. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అని అందరి ముందు ఆమె విశ్వాసాన్ని గురించి ప్రభుల వారు తెలియజేసినారు. కనుక స్నేహితుడా, నీవు కూడా నీ జీవితంలో స్వస్థత కావాలని, విజయాన్ని పొందాలని, నీ బలహీనతల నుండి బయటకు రావాలని ఆశపడుతున్నటువంటి వేళ గొప్పదైన ఏ అనుమానము, బలహీనత లేనటువంటి గొప్ప విశ్వాసాన్ని ప్రభు ఎడల కలిగి ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు స్వస్థతనిచ్చేవారు, బలహీనతలను, అనారోగ్యములను మా జీవితం నుండి దూరపరిచేవారు. అయితే మీ నుండి స్వస్థతను అనుభవించడానికి మా విశ్వాసము అవసరమై ఉన్నదని మేము గమనిస్తూ ఉన్నాం. అయ్యా, మీ వద్దకు వచ్చినప్పుడు మరి గొప్పదైన విశ్వాసాన్ని మేము ప్రదర్శించి మీ నుండి మేలును అనుభవించడానికి, లోపము లేనటువంటి, అల్పము కానటువంటి గొప్ప విశ్వాసాన్ని మాకు అనుగ్రహించుమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడ్డలు మీ ఎడల గొప్ప విశ్వాసాన్ని కలిగి చేయుచు ఉన్న ప్రార్థనలకు జవాబును అనుగ్రహించి బలపరచుమని, ఆదరణ దయచేయమని, ఆశీర్వదించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడయుండి కాపాడునుగాక. ఆమెన్.